రైట్ మ్యామ్. అయితే ఈ రీల్స్ పిచ్చే కాకుండా ఇప్పుడేంటంటే పిల్లలు ఏదైతే కావాలా అని మారం పెడుతూ ఉంటారు. రీసెంట్‌గా ఇంకొక ఇష్యూ కూడా బీఎండబ్ల్యూ కార్ కొనివ్వలేదని చెప్పి సూసైడ్ చేసుకోవడం. దట్టు చిన్న పిల్లాడు చేశాడంటే సరే ఏదో మారం వాడికి చెప్పినా సరే వినకపోని తత్వం అనుకోవచ్చు. బట్ ఒక ఏజ్‌లో ఉన్న అబ్బాయి నాకు బీఎండబ్ల్యూ కావాలంటే కావాలి అని చెప్పి పురుగుల మందు తాగడం, చనిపోవడం కూడా జరిగింది. సో దీన్నెలా చూడొచ్చంటారు మరి? అంటే దీని మీద నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, నేను ఇంటర్ చదువుకునేటప్పుడు కో ఎడ్యుకేషన్ కాలేజ్ నాది. ఒక అబ్బాయి ఉండేవాడు. నాకు ఫ్రెండ్, మామూలుగా ఫ్రెండ్సే అందరూ మాట్లాడతారు కదా! ఆ పిల్లాడు ప్రతిదానికి చాలా రెక్లెస్‌గా ఉండేవాడు. నేను ఒకసారి అడిగాను, "ఎందుకు నువ్వు ఇట్లా ఉంటావు?" నాకు తన పేరు గుర్తులేదు. అబ్బాయిని అడిగితే, ఏముంది, మాకు డబ్బులున్నాయి. నేనేం అడిగినా మా వాళ్ళు ఇస్తారు. నేను బెదిరిస్తే చచ్చినట్టు చేస్తారు. ఎవడి కోసం ఇస్తారు?" అనేవాడు. నేను చాలా షాక్ తిన్నాను. అంటే ఎంత బాధ్యతారాహిత్యం అనేది. అంటే డబ్బుంటే పిల్లలు అలా ఉంటారా? నాకది అర్థం కాలే అప్పుడు. కానీ ఇప్పుడు మీరన్నదానికి అది గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇది వీళ్ళు రైతు కుటుంబం. ఇటీవలి కాలంలోనే 3 ఎకరాలు ఏమో వాళ్ళు అమ్మేశారు పాపం. ఆ పిల్లాడు బీఎండబ్ల్యూ అడిగాడు. మనకంత తాహత లేదు అని ఆయన 10,00,000 చిల్లర పెట్టి స్విఫ్ట్ డిజైర్‌కి ఆ షోరూమ్‌కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఈ పిల్లాడు అలిగి, ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్ 10,00,000, అదే మీకు బీఎండబ్ల్యూ బేసిక్ మోడలే ఇంచుమించు 45,00,000 దాకా ఉంటుంది కదా! అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారండి? అసలు ఎందుకు తేవాలి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తల్లిదండ్రులు వీళ్ళని కని, పోషించి, చదువు చెప్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసేటప్పుడు, ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా 2, 3 పిల్లలు ఉన్నట్టున్నారు. వీళ్ళకి ఇలాంటి కోరికలు, నువ్వు సంపాదించుకో, నువ్వు చదువుకొని సంపాదించుకో. ఇప్పుడు నీ కోరిక తీర్చుకోవాలంటే తల్లిదండ్రులకి స్తోమత లేనప్పుడు మీరు కష్టపడి చదువుకోండి. ఎంతమంది చదవట్లా? ఇప్పుడు మనం మొన్న చూసాము. రైల్వే పోర్టర్ కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చింది. కొంతమంది ఐఏఎస్‌లు అవుతున్నారు. దినకూలీలకెళ్ళే వాళ్ళ పిల్లలు చదువుకుని ఐఏఎస్‌లు అవుతున్నారు. అంటే వాళ్ళు ఒక పట్టుదలతోటి మనం ఇది సాధించాలి, మన తల్లిదండ్రులు మనం సంతోషపెట్టాలి అనుకుంటూ ఉంటే, ఇక్కడ ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులకు కడుపు కోతిస్తున్నారు. తల్లిదండ్రులను బాధిస్తున్నారు. ఇది చాలా తప్పండి. పిల్లలు ఆలోచించుకోవాలి. ఇవాళ పిల్లాడి ప్రాణం మనం తీసుకురాలేము. కానీ కోరిక అనేది మన తాహత ఏంటి? మనం ఇది కోరుకుంటే అవుతుందా లేదా? లేదు, నా కోరిక తీర్చుకోవటానికి నేను ఏ రకంగా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆలోచించాలి తప్ప, తల్లిదండ్రులు బెదిరిద్దామా? చచ్చినట్టు ఇస్తారు వాళ్ళు. తల్లిదండ్రులు బెదిరిస్తే నేను చచ్చిపోతానంటే అంతకుముందే తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉన్నారు. ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. రెడీగా అప్పో ఉన్నారు. సప్పో అప్పో సప్పో చేసి, కానీ అప్పు పుట్టలేదు. అంటే ఎక్కడుంది తప్పు? ఫస్ట్ తల్లిదండ్రుల్లో కూడా ఉంది. వాడు చాలా సార్లు బెదిరించాడు ఆ పిల్లాడు. ఆ బెదిరించినప్పుడే చెప్పాలి, "నువ్వు చస్తే చావు. మా దగ్గర ఇంతే ఉంది. నువ్వేం చేసుకుంటావో చేసుకో." ఇప్పుడు ఎలాగో చచ్చిపోయాడు కదా! అది ముందు కూడా చచ్చిపోయి ఉంటాడు. అంటే ఇక్కడ మీకు మనసు లేదా, మీకు ఇది లేదా అని మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ మనసు కాదు. మనిషికి తన అంటే తన స్థితి ఏంటి? నేను ఏది కోరుకోవాలి, ఏది కోరుకోవద్దు అనేది కూడా పిల్లలకి తెలియజెప్పాలి. అందుకే మన ఆర్థికంగా మనం ఎలా ఉన్నాము, మన పిల్లలకి ముందే చెప్పాలండి. ప్రతిరోజు ఇగో నా నా కెపాసిటీ ఇంత. మీకు ఇందుకు ఇష్టమైతే ఇక్కడ చదువుకోండి. లేదు మీరు ఏ కూలీనాలో చేసుకుంటారా చేసుకోండి, చదువుకోండి మీ ఇష్టం అని తల్లిదండ్రులు కరాఖండిగా చెప్పేసేయాలి.